ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో వృశ్చిక రాశిలో పుట్టిన వారికి వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మీ మంచి కోరే చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే వృశ్చిక రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి యొక్క జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలానే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకు అంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ఈ పెను మార్పులు వృశ్చిక రాశి వారి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో మరో 2 రోజులు మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ పెను మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి మంచి స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎలుగులు అనేవి రాబోతున్నాయండి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ వృశ్చిక రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుందండి. అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కూడా కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారండి. దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మీరు మొదటగా అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారని. ఎందుకు చెప్తున్నాం అంటే మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగత సమస్య, వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం కూడా లభిస్తుందండి. అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి. అలానే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి జాతకములు అయితే శుభవార్తలు కూడా వినడం అనేది జరగబోతుంది. అలానే కొన్ని ఊహించిన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో జరిగి తీరతాయి. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయండి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు.
ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయండి. ఆ సహకారాలు వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతానం సౌఖ్యం ఉంటుంది. అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. శత్రువుల వల్ల మీది విజయం సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా మీకు ఈ సమయంలో మిత్రులుగా మారతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుందండి. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగుల కార్యాలయంలో ఉద్యోగుల మద్దతు సహకారం మీకు బాగా లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తలుగా ఉండాలి. తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుందండి. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి విషయంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు బాగా సపోర్టు తీసుకుంటారండి. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందగతారు. అలాగే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమైతే అవుతుందండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో కూడా మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూడగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది కూడా లభిస్తుంది. కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడపతారండి. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారండి. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు అనేవి చూస్తారండి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలు పొందగలుగుతారు. ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహు కేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయించాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారండి. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎదుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారి జీవితం కనుక చూసుకున్నట్లయితే ఈ 2025 జూన్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందండి. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ రాశివారు ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది? ముఖ్యంగా ఈ జూన్ మాసంలో జూన్ 20, 21, 22 ఈ తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామనేది కూడా పూర్తిగా అర్థమవుతుందండి. ఇక వివరాల్లోకి వెళితే వృశ్చిక రాశి వారు వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి.
ఇతరుల యొక్క విధులలో ఈ రాశివారు తమ వంతు సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ కానీ కుళ్ళు కానీ కుతంత్రాలు వీరికి చేతకాని పని. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఈ వృశ్చిక రాశి వారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానీ అనుబంధాలకు కానీ అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు. కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ వృశ్చిక వారిని చూసి ఓరవలేకపోతూ ఉంటారండి. అంటే కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాలుగా వీరిపైన కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎలాగైనా సరే దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చండి. కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు. అలాగే ఇతరులు మీ మీద ఎటువంటి కుట్రలను వారికి తిప్పకొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా నేర్పుతనం, చాకచక్యం, సమయకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారండి. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు వచ్చాయండి. ఎందుకు అంటే ఈ 2025 సంవత్సరం ఈ జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి, ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం కారణంగానే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి, అంటే ప్రతికూల శక్తి, అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు కదండి. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటివరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలను, ఇబ్బందులను, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి. ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతోనే ముందుకు సాగుతూ వచ్చారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జీవితంలో ఈ నెల జూన్ మాసంలో 20, 21, 22 ఈ తేదీలలో ప్రతికూల శక్తి బయటికి రాబోతుందండి. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయండి. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది.
దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి. ఈ నెల జూన్ మాసం 20, 21, 22 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులను కూడా చెప్పవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారండి. ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు. అలాగే మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి మనల్ని చుట్టుముడతాయండి. ముఖ్యంగా నాన్నవారు కూడా మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక్క సందర్భంలో అయితే మీ జీవితం కూడా ఇక ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూన్ మాసంలో అది బయటికి వెళ్ళబోతుంది. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ ఇంట్లో పనికిరాని ఇరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని తక్షణమే తీసి బయటపడండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, బకెట్స్ కానివ్వండి, ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచరాదు. అలానే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుంది. అది కూడా ఆదివారం రోజునండి. ఈ పరిహారం చక్కగా చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి గనక వేలాడదీస్తే, ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఏర్పడుతుందండి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా జూన్ 20, 21, 22 ఈ తేదీలలో ఏ రోజైనా సరే, ఏ సమయంలో అయినా సరే అండి, నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి. అలానే దాన ధర్మాలు కూడా చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వృశ్చిక రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓం శ్రీ మాత్రే నమః.